శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అక్టోబర్ 3, 2024 నుండి దసరా నవరాత్రులు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. ఈ నవరాత్రులు అమ్మవారి భూమి మీద తిరిగే రోజులు. అయితే నవరాత్రులలో మీరు పూజలు చేసినా చెయ్యకపోయినా ఈ కూరను మాత్రము అస్సలు తినకూడదు. ఆడవారి ఇంట్లో అస్సలు ఈ కూరనే వండకూడదు. కాదని వండినా తిన్నా చేతిలో పైసా కూడా మిగలదు. ఒకరి దగ్గర చెయ్యి చాచి అడుక్కునే స్టేజ్కి వెళ్ళిపోతారు. ఎన్ని పూజలు చేసినా కూడా ఫలితాలు రావు అని మనకి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అంతేకాదు, నవరాత్రుల్లో ఈ కూర తింటే దుర్గాదేవి ఆగ్రహానికి గురి అవుతారు. ఇక మీరు ఏ పని చేసినా కూడా అపజయాన్ని పొందుతారు. మరి పరమ పవిత్రమైన నవరాత్రులలో ఏ కూరను తినకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనము ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. మన హైందవ మతంలో దేవుడికి ఎంత ప్రాధాన్యత ఉందో దేవతకు అంతకు మించిన ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే ప్రకృతి లేనిదే పురుషుడే లేడని మనకు తెలుసు. అందుకే ఆ తత్వాన్ని శక్తి అని పిలుచుకుంటూ ఉన్నాము. శక్తి అంటే కేవలము ఒక పదం మాత్రమే కాదు, అది చలనానికి ప్రతీక. ఆ శక్తిని భిన్న రూపాలలో భిన్న ప్రాంతాలలో ఆరాధించే సందర్భమే దేవి నవరాత్రులు. దైవశక్తిని స్త్రీ స్వరూపంగా కొలుచుకోవడము ఏదో ఒక ప్రాంతానికే పరిమితం కాదు. వేల సంవత్సరాలుగా భారతదేశంలోని గ్రామంలోనూ కూడా అమ్మవారిని ఏదో ఒక రూపంలో పూజిస్తూనే వస్తున్నాము. ఎల్లమ్మ, పోలేరమ్మ, గంగమ్మ, పోచమ్మ, మైసమ్మ ఇలా పేర్లు ఏవైతేనే ప్రకృతిని పాలించి ఆ చల్లని తల్లి చూపు మన మీద పడాలి అని ధార్మికుడైన ప్రతి హిందువు కూడా వేడుకుంటూనే వస్తూ ఉన్నాడు. కాళీమాత మొదలుకుని లలితా త్రిపుర సుందరి వరకు ఎవరికి తోచిన రీతిలో వారు అమ్మవారిని ఆరాధిస్తూ ఉన్నారు. ఆశ్వీజ మాసంలో శుక్లపక్షంలో పాడ్యమి హస్త నక్షత్రంలో కూడుకుని ఉన్న శుభదినాన దేవీ పూజ ప్రారంభించుటకు చాలా మంచిది అని మనకి మార్కండేయ పురాణం చెప్తుంది. అందువలన ఈ రోజు నుండి దేవీ నవరాత్రులను ప్రారంభిస్తారు. ఈ నవరాత్రి ఉత్సవంలో దేవీ నవాంశలను పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఇలా అందరూ కూడా నవరాత్రుల పూజలు జరుపుకుని విజయదశమి రోజున సాయంత్రము నక్షత్ర దర్శనము, విజయ సమయాన శమి వృక్షము అంటే జమ్మి వృక్షం వద్ద అపరాజితాదేవిని పూజిస్తారు. ఇలా చేయడం వలన అమ్మవారి కృపతో పాటుగా శమి వృక్షాన్ని పూజించడం వలన శని దోష నివారణ కూడా పొందుతారు అని ప్రతీత. ఇలా జగన్మాత మానవులను తీర్చిదిద్ది తల్లిలాగా లాలించి తండ్రిగా పోషించి గురువుగా ప్రపంచ విలువలను చాటి చెప్పే శక్తి ఆ జగన్మాతకే సాధ్యము. సృష్టిలోని స్త్రీలు అందరూ కూడా శక్తికి ప్రతిరూపాలే అని భావించి వారిని భౌతికంగా పూజించే అరుదైన ఆచారము ఒక్క నవరాత్రుల సందర్భంలో మాత్రమే మనకి కనిపిస్తుంది. మనము కుండలిని శక్తి అని పిలుస్తాము. మనిషిలోనూ ఉన్న షట్చక్రాలు ఛేదించిన రోజున తనకు ఈ సృష్టికి మధ్య ఉన్న ఆ భేదాన్ని మనిషి గ్రహిస్తాడు. అమ్మవారి కటాక్షంతోనే ఆ కుండలిని శక్తి జాగృతం అవుతుంది అని భక్తుల నమ్మకము. అందుకేనేమి అమ్మవారి చుట్టూ ఉన్న దైవాలు కూడా పరిపూర్ణ జ్ఞానానికి ప్రతిరూపాలుగా కనిపిస్తారు. శివుడు దక్షిణామూర్తిగా ఆది గురువుగా ప్రసిద్ధుడు. ఇక గణపతి సిద్ధి బుద్ధులను ప్రసాదిస్తాడు అని ప్రతీతి. మరొక వైపు కుమారస్వామి కూడా జ్ఞానానికి అధిపతిగా భావిస్తారు. ఆశ్వీజ మాసం శుక్ల పక్షంలో మొదటి 9 రోజులను దేవీ నవరాత్రులుగా జరుపుకుంటూ ఉంటారు. ఈ 9 రోజులలో చివరి 3 రోజులు కూడా దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి ఈ 9 రోజులు అమ్మవారిని వివిధ రూపాలలో అలంకరించి నైవేద్యాలను సమర్పిస్తారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారు తల్లి దుర్గాదేవి దేశవ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఒక్కొక్క ప్రాంతంలోనూ ఒక్కొక్క విధంగా అమ్మవారిని పూజిస్తారు. కొన్ని ప్రాంతాలలో విగ్రహాలు ఏర్పాటు చేసి
డప్పులు వాయిద్యాలు నడుమ అమ్మవారిని పూజలు చేస్తూ ఉంటారు. అమ్మవారికి ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటారు. హిందూ ధర్మం ప్రకారము పండుగలకు విశేష స్థానం ఉంది. పూజాది కార్యక్రమాలకు, తినే ఆహార పదార్థాలకి ప్రత్యేక నియమాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా నవరాత్రులలో అమ్మవారిని ఆరాధించే భక్తులు సాత్విక ఆహారాన్నే తినాలి. నవరాత్రులలో ఎంతో నిష్టగా నియమాలను పాటిస్తూ పూజిస్తే అంత మంచి ఫలితాలు వస్తాయి అని మనకి పండితులు, నిపుణులు చెప్తూ ఉన్నారు. నవరాత్రులలో మాంసము, చాప, ఉల్లి, వెల్లుల్లి మొదలైన తామసిక ఆహార పదార్థాలను తినకూడదు. తిన్నట్లయితే అశాంతి, వ్యాధులు మరియు చింతలు ఇంట్లోనికి ప్రవేశిస్తాయి. అందువలన నవరాత్రులలో ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ తినడము హిందూ మతంలో నిషిద్ధంగా పరిగణించబడుతుంది. నవరాత్రులలో పండ్లు, కాయలు, కూరగాయలు, విత్తనాలు, పాలు, చిక్కుళ్ళు వంటి సాత్విక ఆహారాన్ని మాత్రమే ఆహారంలో చేర్చుకోవాలి. ఆహార పదార్థాలను 3 విభిన్న గుణాలుగా వర్గీకరిస్తారు. అవి సత్వ లేదా సాత్విక, రాజస, తామస పదార్థాలుగా పేర్కొన్నారు. ఇక్కడ సాత్విక అంటే స్వచ్ఛమైన, సహజమైన, శక్తివంతమైన ఆహారము అని అర్థము. వెల్లుల్లిని రజోగ్ని అని పిలుస్తూ ఉంటారు. ఉల్లిపాయ, వెల్లుల్లి కోరికలను కలిగిస్తాయి. ఉల్లిపాయలు శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తున్నప్పుడు వారి ప్రవృత్తిపై పట్టు కోల్పోతుంది అని నమ్మకము. నవరాత్రి అంటే భక్తులు ప్రాపంచిక సుఖాలకు దూరంగా స్వచ్ఛమైన, సరళమైన జీవితాన్ని అలవర్చుకోవలసిన సమయము. అందుకే నవరాత్రులలో వేరే కోరికలు కలగకుండా ఉండాలి అంటే ఉల్లి, వెల్లుల్లిని పక్కన పెట్టాలి. అస్సలు తినకూడదు. ఉల్లిపాయలతో కూడిన వెల్లుల్లిని రాజాగ్ని అని అంటారు. అంటే వెల్లుల్లి మీ కోరిక మరియు ప్రాధాన్యతల మధ్య తేడాను గుర్తించడము కష్టతరం చేసే పదార్థంగా చెప్పుకోవచ్చు. కాబట్టి దసరా నవరాత్రులలో ఉల్లి, వెల్లుల్లి అస్సలు తినకూడదు. నవరాత్రి పూజ చేసేవారు ఖచ్చితంగా ఇవి తినకుండా ఉండాలి. నవరాత్రులలో ప్రతిరోజు అమ్మవారిని మీకు తోచిన విధంగా పూజించి ఏదైనా పదార్థాన్ని వండి లేదా పండ్లైనా సరే అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి వాటిని మీరు ప్రసాదంగా స్వీకరించాలి. నవరాత్రులలో అమ్మవారికి పెట్టిన ప్రసాదాలను తింటే అమ్మవారి అనుగ్రహం కలిగి అష్ట ఐశ్వర్యాలు కూడా కలుగుతాయి. పట్టిందల్లా బంగారమే అవుతుంది. అలాగే నవరాత్రులు 9 రోజులు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మాంసము అంటే మాంసము, చేపలు, కోడిగుడ్డు తినకూడదు. తెలియకైనా సరే ఈ కూర తింటే పరమ దరిద్రం కలుగుతుంది. కొంతమంది నియమాలను పెట్టుకుంటారు. వారు పెట్టుకున్న నియమాల ప్రకారము ఆ నియమాలను పాటిస్తూ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించుకోవాలి. కొంతమంది ఈ 9 రోజులు కూడా మాంసాహారం తినకూడదు అని నియమాన్ని పెట్టుకుని ఆ తర్వాత ఉండలేక తినేస్తూ ఉంటారు. పొరపాటును కూడా ఆ పనులు మాత్రము చేయవద్దు అని మనకి పండితులు తెలియచేస్తూ ఉన్నారు. మీరు ఉండగలిగితే ఆ నియమాలను పెట్టుకోండి, లేకపోతే లేదు. అమ్మవారిని భక్తిగా పూజించుకోండి చాలు. ఒకవేళ మరిచిపోయి నవరాత్రులలో మీరు మాంసం తింటే దరిద్ర దేవత మీ ఇంట్లోనికి వస్తుంది. అంటే మీరు నియమాన్ని పెట్టుకుని పొరపాటును మీరు తిన్నారు అనుకోండి, ఆ దేవికి ఆగ్రహం కలుగుతుంది. కాబట్టి పొరపాటును కూడా నవరాత్రులలో చికెను, మటను, చేపలు, రొయ్యలు వంటి పదార్థాలను తినవద్దు. ముఖ్యంగా నవరాత్రులు పూజలు చేసేవారు వీటి దరిదాపలలోనికి కూడా వెళ్ళవద్దు. కోడి గుడ్లను కూడా నవరాత్రులలో తినకూడదు, గుర్తుపెట్టుకోండి. నవరాత్రులలో మాంసం తింటే అది దరిద్రం అనేది మిమ్మల్ని జన్మ జన్మల వరకు కూడా వెంటాడుతుంది అని మనకి పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి కలశం పెట్టి అలాగే అఖండ దీపాన్ని పెట్టి నిష్టగా పూజ చేసుకునేవారు నవరాత్రులలో ఆడవారు ముఖ్యంగా ఇంట్లో మాంసాహారాన్ని వండకండి. ఇంట్లో ఎవ్వరూ కూడా మాంసాహారాన్ని తినకండి. నవరాత్రులలో మాంసాహారానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈ శరన్నవరాత్రులలో మాంసాహారంతో పాటు ఉల్లి, వెల్లుల్లికి కూడా దూరంగా ఉండండి. అసలు ఈ పదార్థాలను తినవద్దు. నాన్ వెజ్, ఉల్లి, వెల్లుల్లి ఈ పదార్థాలతో పాటుగా నవరాత్రులలో
గుమ్మడికాయ అలాగే బంగాళదుంపలను కూడా తినకూడదు. కూరల రూపంలోనే కాదు, ఏ రూపంలోనూ కూడా వీటిని తినకూడదు. కనుక ఆడవారు గుర్తుంచుకుని ఈ కూరలు వండకుండా జాగ్రత్త పడండి. ఇవే కాక ఎక్కువ పిల్లగా ఉండే పదార్థాలను, ఎక్కువ కారంగా ఉండే పదార్థాలను కూడా నవరాత్రులలో తినకూడదు. మీరు పూజలు చేసినా చెయ్యకపోయినా ఈ పదార్థాలు మాత్రమే తినకండి. ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడా కూడా ఈ ఆహార పదార్థాలను తినకూడదు. అలాగే నవరాత్రులు 9 రోజులు కూడా ఇంట్లోని మగవారు మద్యం జోలికి వెళ్ళకూడదు, మద్యం సేవించకూడదు. ఇలా చేస్తే మాత్రమే ఖచ్చితంగా ఆ మద్యం తాగిన వారు కష్టాల పాలు అవుతారు. ఇది 100% నిజం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. నవరాత్రులలో ఇలా ఈ ఆహార నియమాలను పాటిస్తూ అమ్మవారిని భక్తితో పూజించినట్లయితే మీ కుటుంబానికి ఎంతో మేలు జరుగుతుంది. కష్టాల నుండి చాలా చాలా సులభంగా బయటపడతారు. అమ్మవారు మిమ్మల్ని రక్షణ కవచంలాగా కాపాడుతుంది. దసరా నవరాత్రులలో ఆడవారు పొరపాటును కూడా ఈ రంగు గాజులను వేసుకోకూడదు. వేసుకున్నట్లయితే భర్తకు తీరని కష్టాలు వస్తాయి అని మనకి పండితులు చెప్తున్నారు. ఈ రంగు గాజులను వేసుకోవడం వలన లక్ష్మీదేవికి కోపం వస్తుంది, కష్టాలు బాధలు ఎదురవుతాయి. మరి దేవీ నవరాత్రులలో ఆడవారు ఎలాంటి గాజులను ధరించాలి అంటే ఎలాంటి గాజులను ధరించకూడదు అనే విషయాన్ని కూడా మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము. దసరా నవరాత్రులలో సాధారణంగా ఆడవారు అమ్మవారిలాగా అలంకరించుకుని దర్శనం ఇస్తారు. అలా అలంకరించుకునే క్రమంలోనే కొన్ని పొరపాట్లు చేయకూడదు. అమ్మవారి అనుగ్రహం కలగాలి అంటే నవరాత్రులలో ఆడవారు చక్కగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి, చేతికి మట్టి గాజులు వేసుకోవాలి. సాధారణంగా అందరూ ఈ రోజుల్లో స్టిక్కర్ బొట్టులు పెట్టుకోవడానికి అలవాటు పడిపోయారు. కానీ దేవి నవరాత్రులలో స్టిక్కర్ బొట్టు పెట్టుకుంటే అమ్మవారి అనుగ్రహం కలగదు. కుంకుమ బొట్టు పెట్టుకుంటేనే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే పొరపాటున కూడా దేవి నవరాత్రులలో ప్లాస్టిక్ గాజులు వేసుకోకూడదు. అలా ప్లాస్టిక్ గాజులు వేసుకున్నట్లయితే పరమ దరిద్రులుగా మారిపోతారు. అసలు నిజానికి భర్త బ్రతికి ఉన్నవారు ప్లాస్టిక్ గాజులను వేసుకోకూడదు. ఇలా వేసుకుంటే భర్తకి తీరని కష్టాలు వస్తాయి, భర్తకు అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇలాంటి పనులను ఆడవాళ్ళు చేయవద్దు. ఇలా ఇంటి ఇల్లాలు ఎప్పుడైనా సరే ప్లాస్టిక్ గాజులను ధరించకూడదు. ధరిస్తే భర్తకు సమస్యలు వస్తాయి. లేదా భర్త భార్య మాట వినడు, పిల్లలు కూడా మాట వినరు. కనుక ఎప్పుడూ కూడా ప్లాస్టిక్ గాజులను ధరించవద్దు. ముఖ్యంగా దేవి నవరాత్రులలో మాత్రమే ఈ తప్పును చెయ్యకండి. ప్లాస్టిక్ గాజులను వేసుకోకండి. ఈ దేవి నవరాత్రులలో మట్టి గాజులు వేసుకోవడం చాలా మంచిది. ఆ మట్టి గాజులలో కూడా కొన్ని కలర్స్ ఉన్న గాజులు వేసుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ముఖ్యంగా ఈ దేవి నవరాత్రులలో ఆడవారు ఎరుపు రంగు గాజులు వేసుకున్నా, ఆకుపచ్చ రంగు గాజులు వేసుకున్నా, పసుపు రంగు గాజులు వేసుకున్నా, గోల్డ్ కలర్లో ఉండే గాజులు వేసుకున్నా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఈ నవరాత్రులలో ఎరుపు రంగు గాజులు వేసుకుంటే అమ్మవారి అనుగ్రహంతో సుమంగళి తత్వం సిద్ధిస్తుంది. నవరాత్రులలో ఆకుపచ్చ రంగు గాజులు వేసుకుంటే అమ్మవారి అనుగ్రహంతో వృత్తి వ్యాపార రంగాలలో విశేషంగా రాణిస్తారు. ఈ నవరాత్రులలో పసుపు రంగు గాజులను వేసుకుంటే అమ్మవారి అనుగ్రహం కలిగి మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. అలాగే దేవి నవరాత్రులు బంగారు రంగులో ఉన్న గాజులను ధరించినట్లయితే విశేషంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అందుకే ఆడవారు ఈ దేవి నవరాత్రులలో ఎరుపు రంగు గాజులు, ఆకుపచ్చ రంగు గాజులు, పసుపు రంగులో ఉన్న గాజులు, గోల్డ్ కలర్లో ఉండే గాజులు కానీ మట్టి గాజులు మాత్రమే వేసుకోండి. మీకు అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి అంతా మంచే జరుగుతుంది. కానీ ఈ దేవి నవరాత్రులలో పొరపాటును కూడా నలుపు రంగు గాజులు కానీ, బ్లూ కలర్ గాజులు కానీ, గ్రే కలర్ గాజులు కానీ వేసుకోవద్దు. ఎందుకంటే ఈ రంగు గాజులు అమ్మవారికి నచ్చవు. ఈ రంగు గాజులు వేసుకుంటే సమస్యలు ఎక్కువగా వస్తాయి. కనుక ఈ రంగు గాజులను దేవి నవరాత్రులలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ధరించకూడదు. అలాగే ఈ దేవి నవరాత్రులలో మట్టి గాజులు వేసుకునే ఆడవారు కనీసము
అరడజను గాజులు ధరించాలి. అంటే 2 చేతులకు కలిపి 1 డజను గాజులైనా సరే వేసుకోవాలి. అరడజను కన్నా ఎక్కువగా ఉన్నా పర్వాలేదు, కానీ తక్కువగా ఉండకుండా చూసుకోవాలి. ఇలా నవరాత్రులలో మట్టి గాజులను ధరించండి. ప్లాస్టిక్ గాజులు, నలుపు రంగు గాజులు, బ్లూ కలర్ గాజులు, గ్రే కలర్ గాజులు ధరించవద్దు. కుంకుమ బొట్టును పెట్టుకోండి, స్టిక్కర్ బొట్లను పెట్టుకోవద్దు. దేవి నవరాత్రులలో ఆడవాళ్ళు ఈ నియమాలను పాటించినట్లయితే తప్పకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. మీరు చేసే పూజలకు పరిపూర్ణమైన ఫలితాలు అనేవి వస్తాయి. ఆశ్వీజ మాసం వచ్చింది అంటేనే మనసంతా కూడా ఎంతో ఆనందాన్ని పొందుతుంది. ఆ ఆనందానికి గల కారణము అమ్మ గుర్తుకు రావడమే. అమ్మ అంటేనే మరెవరో కాదు, ఆ జగన్మాత, ముగురమ్మల మూలపుటమ్మ, నవదుర్గా స్వరూపిణి శ్రీ రాజరాజేశ్వరి దేవి. ఎందరో మహాయోగులు నిరూపించినట్టి ఈ సృష్టిలో ఉన్న చరాచర వస్తువులన్నింటిలోనూ కూడా అనిర్వచనీయమైన చైతన్యవంతమైన ఏదో ఒక తెలియని ఒక మహా అద్భుతమైన శక్తి ఒకటి దాగి ఉంది. ఈ సృష్టిలో కల జ్యోతిర్మండలాలు మానవ నిర్మితాలు మాత్రమే కావు అన్నది రూఢిగా అందరూ ఆమోదించే విషయమే. ఆ శక్తిని పరమేశ్వరి శక్తిగాను, పరాశక్తిగాను, జగన్మాత శక్తిగాను పలు రూపాలలో పిలుస్తూ ఉపాసిస్తూ ఉంటారు. ఈ శక్తే కనుక లేకుంటే శివుడైనా కూడా ఏమీ చెయ్యలేడు అని, శివుని యొక్క శక్తి స్వరూపమే దుర్గా అని ఆది శంకరాచార్యుల వారు వారి అమృత వాక్యాలలో చెప్పారు. దేవదేవి రాత్రి రూపం గలది అని, పరమేశ్వరుడు పగల రూపం కలవాడు అని. ఈ దేవిని రాత్రి సమయంలో అర్చిస్తే సర్వ పాపాలు కూడా నాశనం అవుతాయి అని, సమస్త కోరికలు సిద్ధిస్తాయి అని మత్స్య పురాణం మనకి తెలియచేస్తుంది. ఆశ్వీజ మాసంలో శుక్లపక్షంలో పాడ్యమి తిథిలో హస్త నక్షత్రంతో కూడుకుని ఉన్న శుభదినాన ఈ దేవీ పూజను ప్రారంభించడానికి చాలా మంచిది అని మనకి మార్కండేయ పురాణం చెప్తుంది. అందువలన ఈ రోజు నుండి ఈ నవరాత్రులను ప్రారంభిస్తారు. అయితే ఎంతో పవిత్రమైన ఈ దసరా నవరాత్రులలో ఆడవారు పొరపాటును కూడా ఈ పనులను చెయ్యకూడదు. 7 తరాల వరకు బదలని దరిద్రం పట్టుకుంటుంది. అమ్మవారికి కోపం వస్తుంది, కష్టాలు సమస్యలు వస్తాయి, కోరి కష్టాలు తెచ్చుకున్నట్లే అవుతుంది. కాబట్టి దసరా నవరాత్రులలో ఎవ్వరూ కూడా ఈ తప్పుని చెయ్యవద్దు అని మనకి శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. దసరా నవరాత్రులలో ఎవ్వరూ కూడా కొన్ని తప్పు పనులను చెయ్యకూడదు అని మనకి శాస్త్రాల్లో కూడా చెప్తూ ఉన్నాయి. మొదటిగా నవరాత్రులలో ఎవ్వరూ కూడా హెయిర్ కట్ చేసుకోకూడదు, గుండు చేయించుకోకూడదు. జుట్టు బాగా పెరిగిన వాళ్ళు నవరాత్రులు ప్రారంభం అవ్వకముందే హెయిర్ కట్ చేసుకోవాలి. అంతేగాని ఎట్టి పరిస్థితుల్లోనూ నవరాత్రులలో జుట్టు కత్తిరించుకోకూడదు. తరతరాల వరకు కూడా తరగని దరిద్రం పడుతుంది, కష్టాలు ఎదురవుతాయి. అలాగే నవరాత్రులలో అఖండ దీపాన్ని పెట్టేవారు వారింట్లో 9 రోజుల పాటు ఇంట్లో ఎవరో ఒకరు ఉండే విధంగానే చూసుకోవాలి. అంతేగాని ఎవరూ లేకుండా ఇంటికి తాళాలు వేయకూడదు. అలా చేస్తే కోరి కష్టాలు తెచ్చుకున్న వారు అవుతారు. నవరాత్రులలో ఇంట్లో నిమ్మకాయ కొయ్యకూడదు. అంటే అమ్మవారికి దీపం పెట్టడానికి, అమ్మవారికి సంబంధించిన పూజలు చేసేటప్పుడు నిమ్మకాయలను కొయ్యవచ్చు, కానీ మన సొంత అవసరాలకు నిమ్మకాయ కోస్తే అరిష్టం జరుగుతుంది. బీపీ షుగర్ ఉన్నవారు నవరాత్రులు ఉపవాసం చేయవలసిన అవసరం లేదు. వయసు మళ్ళిన వారు కూడా ఉపవాసం చేయవలసిన అవసరం లేదు. ఉపవాసం మన శరీరానికి ఉపయోగం, కానీ దాని వలన దేవుడికి ఎటువంటి ఉపయోగము కూడా ఉండదు. బాగా తినేసి పూజలో కూర్చుంటే దేవుడిపై శ్రద్ధ ఉండదు అనే భావనతో మన పెద్దవాళ్ళు ఈ నియమాన్ని పెట్టారు తప్ప ఉపవాసం చేస్తేనే కోరికలు నెరవేరుతాయి అనేది అవాస్తవం. కాబట్టి కటిక ఉపవాసాలు చేసి ఆరోగ్యం పాడు చేసుకోకండి. పలహారాలు పండ్లు తిని ఉపవాసాన్ని చెయ్యండి, లేదా ఒక పూట భోజనం చేసి ఉపవాసం ఉండండి. ఇలా ఉపవాసం చేసేవారు పగటి పూట నిద్రపోకూడదు. ఒకవేళ నిద్రిస్తే ఫలితాలు అనేవి రావు. నవరాత్రులలో వంటకాలలో చక్కెరను వాడకూడదు. బెల్లము లేదా తేనెని ఎక్కువగా ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా అమ్మవారికి వండే నైవేద్యాల విషయంలో ఈ నియమాన్ని తప్పకుండా పాటించాలి.
నెలసరిలో ఉన్న ఆడవాళ్ళు దేవి నవరాత్రులలో పూజలు చేయకూడదు. ఒకవేళ నవరాత్రులు పూజ స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో నెలసరి వస్తే అమ్మవారికి నమస్కరించుకుని అక్కడితో పూజను ఆపేయవచ్చు. దాని వలన ఎటువంటి పాపము కూడా అంటదు. నవరాత్రులలో ఆడవారు ఇంట్లో ఏడవకూడదు. పిల్లల మీద భర్త మీద అరవకూడదు. ఆడవారు ఈ రోజులలో ప్రశాంతంగా ఉండాలి. అలాగే ఆడవారు నవరాత్రులలో ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. రోజుకి ఒక్కసారైనా సరే ఇంట్లో ధూపాన్ని వెయ్యాలి. దసరా నవరాత్రులలో వాయినాలు ఇస్తారు కదా, అలా వాయినాలు ఇచ్చేటప్పుడు విధవలు కానీ గొడ్రాలు కానీ పూజలో పాల్గొంటే అశుభము అని దయచేసి వారిని అవమానించకండి, బాధ పెట్టకండి. ఇంటి లోపల ఎంతో నిష్టగా పూజ చేసి బయటకు వచ్చి ఇంకొక స్త్రీని ఏడిపిస్తే అమ్మవారు అస్సలు సహించదు. అసలు నవరాత్రి అంటేనే ప్రతి స్త్రీలోనూ కూడా అమ్మవారిని చూడడము. కాబట్టి భర్త లేని వారు కనిపిస్తే వారికి వాయనానికి బదులుగా ఏదో ఒక పండు గాని ప్రసాదం గాని ఇచ్చి గౌరవించండి. అంతేగాని వారిని అవమానపరచకండి. మగవారు నవరాత్రులలో మద్య మాంసాలు వంటి వాటికి దూరంగా ఉండాలి. స్త్రీలు పురుషులు భార్యాభర్తలు బ్రహ్మచర్యాన్ని తప్పకుండా పాటించాలి. ఇవే నవరాత్రులలో చెయ్యకూడని పనులు. కాబట్టి మీరు కూడా దసరా నవరాత్రులలో ఈ పనిని చేయకుండా జాగ్రత్త పడండి.